తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఎవరో డిసైడ్ చేసేది గ్రేటర్ జిల్లాలేనా? ఇక్కడ మెజారిటీ సీట్లు గెలిచిన వరకే పవర్ దక్కనుందా? నెక్స్ట్ తెలంగాణ రాజకీయాలన్నీ ఇక గ్రేటర్ చుట్టే తిరగనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో గ్రేటర్ పరిధిలోని ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే అత్యధికంగా అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయన్న టాక్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇదే జరిగితే గ్రేటర్ ఎమ్మెల్యేలే తెలంగాణలో పవర్ ఎవరిదో డిసైడ్ చేసే అవకాశం ఉంది. డీలిమిటేషన్ పై రాజకీయ పార్టీల్లో ఆశలు. తెలంగాణలో పెరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు భారీగా పెరిగే ఛాన్స్. అధికారం ఎవరిదో నిర్ణయించేది గ్రేటర్ జిల్లాలేనా? నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారనుంది. నియోజకవర్గాల సంఖ్య పెరగనుండడంతో కొత్త తరం నాయకులు తెరపైకి వస్తున్నారు. నియోజకవర్గాల్లో పాతుకుపోయిన సీనియర్ల తర్వాత టికెట్ కోసం ఎదురు చూస్తున్న లీడర్లకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రం చెబుతున్న ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుంచి 179కి, లోక్సభ సీట్ల సంఖ్య 17 నుంచి 26కు పెరగనుంది. దీంతో కొత్తగా 60 మంది అసెంబ్లీ సీట్లు, 9 లోక్సభ సీట్లు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు పాతుకుపోయి ఉండడం, వారిని ఆ స్థానం నుంచి కదిలించడం పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు పునర్విభజనతో సీనియర్లు, ఇతర కారణాలతో గతంలో టికెట్ పొందలేకపోయిన నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు దామాషా పద్ధతిలో మంత్రుల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం క్యాబినెట్లో సీఎం సహా 18 మందికే అవకాశం ఉండగా, రాష్ట్రంలో 179 మంది ఎమ్మెల్యేలకు గాను సీఎం సహా 27 మందికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు విమెన్ రిజర్వేషన్లు అమల్లోకి వస్తే సీన్ మరింత మారనుంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య 179కి పెరగనుండగా, అందులో 60 సీట్ల దాకా మహిళలకే రిజర్వ్ కానున్నాయి. అలాగే 7 పార్లమెంటు సీట్లు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. పైగా నియోజకవర్గాల పునర్విభజనతో జనాభా ప్రాతిపదికన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లా పరిధిలో శేర్లింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కూకట్పల్లి, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో సగటున 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. శేర్లింగంపల్లిలో 7.32 లక్షలు, ఉప్పల్లో 4.54 లక్షలు, మల్కాజ్గిరిలో 4.30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశం ఉంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది. అలాగే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని జూబ్లీహిల్స్, సనత్ నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాలలోనూ పరిమితికి మించి ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 8 నుంచి 10 వరకు కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 28 నుంచి 30 అసెంబ్లీ సీట్లు, మరో 2 నుంచి 4 లోక్సభ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ 2 జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 57 నుంచి 59 వరకు చేరుకోవచ్చు. డీలిమిటేషన్తో 179 నియోజకవర్గాలు అయితే, అందులో అత్యధికంగా 59 నియోజకవర్గాలు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉండనున్నాయి. ఇదే జరిగితే ఇక్కడ మెజారిటీ సాధించిన పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓల్డ్ సిటీలో సీట్లు పెద్దగా పెరిగే అవకాశం లేకపోవడంతో ఎంఐఎం ప్రభావం కొంతమేర తగ్గే ఛాన్స్ ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడంతో గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు అనే టాక్ వినిపిస్తోంది.